బుజ్జి, నా పేరు పవిత్ర. ఏం చదువుకుంటున్నామా? నేను 3వ తరగతి చదువుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థ గురించి నీకు తెలిసింది చెప్పమ్మా. నీకు ఏం తెలుసు పోలీస్ వ్యవస్థ గురించి? మా ఊరి పేరు యూపీఎస్ రెడ్లకుంట. ఓకేమా. అందరికీ నమస్కారాలు. నేను పోలీసులు ఏమేమి చేస్తానో చెప్తాను. పోలీసులు గంజాయి తాగే వాళ్ళని పట్టుకుంటారు, దొంగతనం చేసే వాళ్ళని పట్టుకుంటారు, నేరాలు చేసే వాళ్ళని పట్టుకుంటారు. ఇంకా అంతా నీకు తెలుసు. శాంతికి భంగం కలగకుండా చూస్తారు. మీరు కూడా మంచిగా చదువుకోండి. ఓకే. ఫస్ట్ మీరు మొదటగా అమ్మా నాన్న, తర్వాత మన గురువులు అమ్మా నాన్న కాబట్టి వాళ్ళు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఓకేనా? చెడు మార్గాన్ని ఎవరైనా పోతుంటే సార్లు చెప్పండి, దండిస్తారు. ఓకేనా? సార్లు ఉంటారు మనకి. మన తల్లిదండ్రుల తర్వాత మా పేరెంట్స్ వీళ్ళే మనకి స్కూల్. ఓకేనా? గురువులు తెలుసుగా నీకు? నీకు మంచిగా చదువుకోండి. అమ్మా నాన్న మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారా? గట్టిగా చెప్పరే. శబాస్. ఓకే బాయ్. మరి రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సూర్యాపేట జిల్లా పోలీసు డ్రగ్స్ ప్రాణాంతకం. గంజాయి వినియోగిస్తే జీవితం నాశనం. గంజాయి రవాణా, సరఫరా మరియు వినియోగం నేరం. గంజాయి సరఫరా మరియు వినియోగం, సరఫరా చేసిన గంజాయి రవాణా చేసిన వినియోగించిన దాన్ని ఎవరైనా వాడినా చట్టరీత్యా నేరం. అది గంజాయి నిర్మూలనకై పోలీసు వారికి సమాచారాన్ని ఇవ్వండి. మెయిన్ టాపిక్ ఇది. గంజాయి అనేది మానవ శరీరానికి హాని చేసే డ్రగ్. ఇది ఈ డ్రగ్ ఏ డాక్టర్ మంచిదని సర్టిఫై చేయలేదు. తర్వాత ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉంటారుగా, వాళ్ళు కూడా ఈ యొక్క డ్రగ్ దేంట్లో ఫలాన్ని మెడిసిన్లా కలుస్తుందని కూడా సర్టిఫై కూడా ఎవరు చేయలేదు. ఇది ప్రాణాంతకమైన డ్రగ్ కాబట్టి దీన్ని వినియోగిస్తే మానవ శరీరం హాని కలుగుతుంది. చిన్న మెదడు పాడైపోద్ది. మత్తుల చిన్న మెదడు పాడైపోయిన తర్వాత ఎవరికి కూడా ఏ సమాచారం ఏం చేయాలనేది తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, చదువు రాదు, ఏది రాదు. చదివిన గుర్తుండవు, చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఏది ఉండదు. ఈ గంజాయి డ్రగ్ అనేది శరీరానికి, మానవ శరీరానికి హాని చేసే డ్రగ్. ఒకటే గుర్తుపెట్టుకోండి. దీన్ని వినియోగించినా లేకపోతే సరఫరా చేసినా అలాంటి వారు అప్పుడు ఈ గ్రామాలలో, ఇప్పుడు ఎప్పుడో ఎక్కడో పట్టణాలలో దొరికేది, ఢిల్లీలో, హైదరాబాద్ అక్కడ ఉండేదని మనం విన్నాం. అది కూడా అలాంటిది ఏమైందంటే ఇప్పుడు తాలూకాలకు వచ్చింది. కోదాడ తాలూకా ఇప్పుడు గ్రామాలకు విస్తరించింది. ప్రతి గ్రామంలో కూడా దొంగతనంగా ఈ డ్రగ్ తీసుకొచ్చి అమ్ముతున్నారు, గంజాయి అనేది. ఈ గంజాయి డ్రగ్ అనేది మన శరీరానికి హాని చేసేది కాబట్టి దీన్ని మనం వాడద్దు. దీన్ని ఎవరన్నా వాడేవాళ్ళు ఉంటే, అమ్మినా ఎవరన్నా వినియోగిస్తుంటే, అంటే ఎక్కడన్నా తాగుతున్నా కూడా పోలీసు వాళ్ళకు సమాచారాన్ని ఇవ్వాలా. మీకు ఇంతకుముందు కూడా చెప్పినాం, సమాచారం ఇస్తే మీది భద్రం కూడా. మీ నెంబర్ ఎవరికి చెప్పం, ఎవరిచ్చినా కూడా మీ నెంబర్ ఎవరికి చెప్పము. మీ యొక్క పర్టికులర్స్ అనేవి ఎవరికి కూడా తెలియపరచం. మేము ఆ విషయంలో మీ సమాచారంతో దాన్ని నిర్మూలిస్తానికి మేము కూడా మా వంతు కృషి మేము చేస్తాం. మాకు సమాచారం ఇవ్వండి, పలానా గుళ్ళో తిరుగు తాగుతున్నారు, వచ్చి అమ్ముతున్నారంటే మీ ద్వారానే తెలవాలి. ఓకేనా? మీరు సమాచారం ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ ఒక పోలీసులకి సమాచారం స్టేషన్కి ఇవ్వలేనప్పుడు ఆఫీసర్ల నెంబర్లు కూడా ఉన్నాయి. అలా సిఐ గారిది ఉంది, డిఎస్పీ గారిది ఉంది, పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎస్ఐ గారిది ఉంది. నెంబర్లు ఉన్నాయి, చూసుకోండి, నోట్ చేసుకోండి. ఒకవేళ పెద్ద ఆఫీసర్కి చెప్తే మంచిది, మా పెద్ద ఎత్తున ఉన్నది, పెద్ద ఆఫీసర్ అయితే చేయగలుగుతాడంటే అది చెప్పినా పర్వాలేదు. మాకు డైల్ 100 కాల్ చేస్తే డైల్ 100 కాల్ డీజీపీ గారి ఆఫీస్కి పోయి హైదరాబాద్ వచ్చి మాకు ఫార్వర్డ్ అయ్యి వస్తుంది. ఆ డైల్ 100 కాల్లో మాకు వాళ్ళు చెప్తారు, పలానా ఊర్లో గంజాయి తాగుతున్నారంట, మీరు చూడండి, పలానా కారం చేసిందని చెప్తారు.